వంటండి ఆ ధర్మకార్యాలు. ఈ లోకంలో చేస్తే ఈ లోకంలో కొంతవరకే ఎవరికైనా ఏమన్నా పెట్టామనుకోండి, అవి మనకి ఏం కలిసి వస్తాయో, వారు చూస్తారా, వారు జ్ఞాపకం ఉంచుకుంటారా, వారు ఏమన్నా ఉపయోగించుకుంటారా అనుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు తెలిసిన ఒక ఆయన చెప్పారనమాట, నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో నేను ఆకలిగొని ఉన్నాను, ఆహారం పెట్టావా, నేను వస్త్రహీనున్నై ఉన్నాను, వస్త్రం ఇచ్చావా అని అడిగాడు. వస్త్రాలంటే కొన్ని నేను పేదవారికి పెడతాను, ఆకలిగొని ఉన్నానంటే ఆహారం దేవుడికి ఎలా పెట్టను నేను అనేసి అతను నన్ను అడిగాడు అనమాట. అతనికి నేను చెప్పే అంత దాని కాదు, చాలా పెద్ద ఆయన. అతనికి నేను విన్నానంతే. తర్వాత ఆలోచించాను, ఏంటి ఆకలిగొని ఉన్నాను, ఆహారం పెట్టావా, వస్త్రహీనున్నై ఉన్నాను, వస్త్రం ఇచ్చావా అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. నేను ఎవరికి పెట్టాలి ఆహారం అని అడుగుతున్నాడు ఏంటా అనుకున్నాను. అప్పుడు నాకు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతని దగ్గర ధనం ఉంది, తినడానికి ఆహారం సమృద్ధిగా ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ అతను ఎవరంటే పిసినారన్నమాట. నాకు అర్థమైంది, అతను పిసినారు. అతను ఎవరికి ఏం పెట్టడు. అతను చెయ్యి చాచి ఎవరికి ₹1 డబ్బులు ఎవరు, ఎవరికి కొంచెం అన్నం పెట్టరు, ఎవరికి కొంచెం వస్త్రాలు ఎవరు, ఏం చేయరు. తినడానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, చేతిలో బ్రతకడానికి మించిన డబ్బులు ఉన్నాయి. అవి దేవుడు అందుకే అతన్ని అడిగాడనమాట, నేను వస్త్రహీనున్నై ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చితివా, నేను ఆకలిగొని ఉన్నాను, ఆహారం పెట్టితివా అని. ఆయన ఆకలిగొని ఉన్న ఆహారం పెట్టలేదు అంటే ఇతని దగ్గర ధనం ఉంది, ఆహారం ఉంది, కానీ ఎవరికి పెట్టట్లేదు అన్నమాట. మనం పెట్టేవారికి ఉండాలి. మనకుంటే చాలు, ఈ పూటకి లేదా ఈ రోజుకి ఈ వారానికి మనకుంటే చాలు. అంతకుమించి మనం ఎక్కువ ఆశించకూడదు. మనకు వండుకున్న దాంట్లో సమృద్ధిగా ఆహారం ఇతరులకు పెట్టాలి. అదేంటంటే ఇన్ని చెప్పేస్తున్నారు, మీరు పెడతారా అంటే నేను ఖచ్చితంగా పెడతానండి. నేను తినేటప్పుడు నా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను కంపల్సరీ ఆహారం పెడతాను. నాకు లేకపోయినా నేను పెడతాను. నేను మరలా వండుకోవడానికి బియ్యం ఉంటే చాలు, మరలా చేసుకోవడానికి ఓపుకున్నా లేకపోయినా పర్లేదు, కానీ వండుకోవడానికి బియ్యము కూరగాయలు అన్నీ ఉంటే చాలు. నా ఇంటికి వచ్చిన వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం పెడతాను. అలాగే కాకుండా వాళ్ళు తిన్న తర్వాత నేను చాలా సంతోషిస్తాను. తర్వాత నాకు లేదనుకోండి, నేను మరలా వండుకుంటాను, మరలా తింటాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తినడానికి ఆహారం లోట్లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లోట్లేదు. నా వస్త్రాలు కూడా నేను వేస్ట్గా ఏం చేయను. నా వస్త్రాలు కూడా ఇతరులకు ఇస్తాను, కట్టుకునే వారికి ఇస్తాను, పేదవారికి ఇస్తాను. ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనం